కూర్చుందాం. కూర్చొని ప్రభు సన్నిధిలో పరిశుద్ధ లేఖముల నుండి చదవబడినటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను, గమనించండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనము మొదటిదిగా ఆ వచనాన్ని మనము చదువుదాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సన్నిధిలో ఈ దినము మా ప్రభు మమ్మలందరినీ మీ సన్నిధిలో నీ పరిశుద్ధ మందిరములోనికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ మాటలు బయలుపరచవని ప్రార్థిస్తున్నాం. మీ మాటల ద్వారా మేము బలపడడానికి, నెమ్మది పొందడానికి, సమాధానం కలిగి జీవించున్నట్లుగా మా అందరితో మీరు మాట్లాడవని ప్రార్థిస్తున్నాం. ఆత్మస్వరూపి, ఆత్మ కార్యములు మా మధ్యలో మీరు జరిగించుదురని, ప్రత్యేకంగా వినగలిగిన చెవిని గ్రహించే మనసును మా అందరికీ మీరు అనుగ్రహించుదురని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి స్థానిక సంఘ స్టాండింగ్ కమిటీ వారికి, అనగా ప్రెసిడెంట్ గారి, సెక్రటరీ గారి, ట్రెజరర్ గారికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు, స్త్రీల సమాజానికి, యవ్వన సమాజమునకు, సండే స్కూల్ ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో ఈ డిసెంబర్ నెలలో మనము 2వ వారములో ప్రవేశించాం. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఈ డిసెంబర్ నెలను ఒక ప్రత్యేకమైనటువంటి నెలగాను, ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ సందర్భాలుగా ఆయా స్థలాల్లో జరుపుకోవడము మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే ప్రభువునందు విశ్వాసము కలిగి రక్షింపబడి మారు మనసు పొంది ఉంటారో వారందరూ సంఘములో సభ్యులుగా ఉంటూ సంఘము ద్వారా వేరొక ప్రదేశాలకు వెళ్ళి వారికి క్రిస్మస్ శుభాలు తెలియపరచడానికి సిద్ధపడుతున్నటువంటి దినాలు ఇవి. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ఒక సిద్ధపాటు అదేమిటంటే, క్రీస్తును గూర్చినటువంటి సందేశాన్ని, క్రీస్తు పుట్టుకను గూర్చిన సందేశాన్ని ప్రత్యేకంగా తెలియపరచడానికి ఏర్పాటు చేయనటువంటి ఈ నెలగా మనం చూడగలుగుతాం. చాలా సంఘాల్లో వ్యక్తిగతంగా కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటారు. కుటుంబాల సమేతముగా దేవుని సన్నిధికి వారిని నడిపిస్తారు. అంత మాత్రమే కాదు, వారి జీవితాల్లో దేవుడు చేసిన అనుభవాలను, అద్భుతాలను పంచుకుంటారు సాక్ష్యం రూపంలో. కనుక ఈ సమయంలో మనము లూకాసు వార్తలో మనం చదువుకున్న వాక్య భాగములో మనం గమనించినట్లయితే, క్రీస్తు పుట్టడానికి యేసు ప్రభువారు బాలుడుగా
ఉద్భవించాలి అని అంటే ఆ దినాలలో అప్పుడున్నటువంటి ఆయా ప్రాంతాలలో అనేకులు కన్యకలు లేకపోలేదు. కానీ దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము పేదరికముతోనూ అట్టడుగున ఉన్న, అలాగే ఎక్కడో లోయలో ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. దాన్నే నజరేతు అని పిలుస్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన పుట్టుకను ప్రదర్శింప చేయడానికి, ఆయన పుట్టుకను ప్రత్యక్షపరచడానికి ఆ దినాల్లో దేవుడు ఒక పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి కన్యకను ఏర్పరచుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు దేవుడు కన్యకను ఏర్పరచుకున్నాడు అని అంటే, పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండేటువంటి ఆమె గర్భములో నుండి శిశువు రావడం ద్వారా ఒక ప్రత్యేకత సమాజంలో సంతరించుకుంటుంది. ఒక ఆశ్చర్యము, ఒక వింత కూడా కలుగుతుంది. అందుకే మరియను ఆయన ఎంపిక చేసుకొని నజరేతు అనే ఊరిలో ఉన్నటువంటి మరియని ఎంపిక చేసుకున్నాడు. అసలు ఈ నజరేతుకు దేవుడు దూతను ఎందుకు పంపాడు? అసలు ఆ నజరేతు ఎలాంటిది? నజరేతు పట్టణము ఎలాంటిది అంటే, వాస్తవముగా అప్పుడు యూదులు ఎక్కువ నివాసం చేస్తున్నటువంటి ఒక ప్రదేశం ఉంది. దాని తర్వాత ఎక్కడో లోయలో దిగువన ఒక గుంటలాగా ఉండేటువంటి ఆ స్థలంలో ఈ నజరేతు ఉంది. ఈ నజరేతును వాస్తవముగా ఇది చాలా చిన్న పట్టణమే లేదా చిన్న ప్రదేశమే. ఇది చిన్న చూపు చూడబడుతున్నటువంటి పట్టణం. ఇది ఎవరి ద్వారా అంటే, ఆనాడు యూదులు ఈ పట్టణాన్ని లేదంటే ఈ ప్రదేశాన్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఆ దినాల్లో. దానికి పేరు ప్రఖ్యాతలు లేవు. దానిని ఎవ్వరూ సరిగా గుర్తించేవారు కారు ఆ పట్టణాన్ని లేదా ఈ నజరేతును. ఇది లెబానోను పర్వత పంక్తులలో సున్నపురాతి కొండలలో ఒక లోయలో ఉంది. దీనికి సమీపంలో రహదారులు ఉన్నాయి, కానీ ఇదైతే లోయలో ఉంది. దానికి సమీపంలో ఉన్నటువంటి రహదారులు వాణిజ్య వ్యాపారాలకు నిలయమైనటువంటి రహదారులు వేయబడ్డాయి ఆ దినాలలో. అయినను ఇది లోతట్టు ప్రాంతముగా కనబడుతూ ఉంది. ఎవ్వరూ చూడడానికి వీలు పడని ప్రాంతము, ప్రదేశము. ఎవరు దానిని లెక్కలోనికి తీసుకుని వచ్చే ప్రదేశము కాదది. అందుకనాడు యూదులు ఈ నజరేతులో ఉన్న వారిని హేళన చేసేవారు. అందుకే యేసు ప్రభువు వారు భూలోకంలో సువార్త ప్రకటిస్తున్న కాలంలో నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అనే పదం వాడారు. ఎవరంటే, ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, జలోతీయులు, హేరోదీయులు అనేటువంటి మత ప్రవిష్టత కలిగిన వారు ఉన్నారు అక్కడ. నజరేతును ఎవరు దేకేవారు కారు. ఆ గ్రామములో ప్రపంచములోనే ఆ గ్రామం పక్కనుండే, కాబట్టి ఇది లోతట్టుంది, అనేకులు ప్రయాణాలు చేయడానికి సులభమైన మార్గాలు కూడా ఉన్నాయి, కానీ దానిని ఎవ్వరూ చూడడం లేదు.
దానిని ఎవరూ పట్టించుకోలేదు. దానికి పేరు లేదు, ప్రఖ్యాతలు అసలే లేవు, ఘనత లేనే లేదు దానికి. అలాంటి పట్టణం అది, అలాంటి ప్రదేశము. ఎక్కడో మారుమూలన, ఒక మూలన పడి ఉన్నటువంటి ఒక కుగ్రామముగా మనం చూడగలుగుతాం దానిని. అందుకే యూదులు దీని అవహేళన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయము 45-46 వచనాల్లో, 45-46 వచనాల్లో చూడండి. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పెను. చూడండి, యేసు నజరేయుడు అనే మాట, నజరేతు వాడు. చాలా మంది ఈ నజరేతులో ఉన్నటువంటి ప్రజలను పెక్కులరుగా, ప్రత్యేకంగా గుర్తుపట్టవచ్చు. వారి పేదరికము, వారి స్టైలు, వారి జీవిత విధానము చాలా పేదరికంతో కూడుకున్నటువంటిది. అది సమాజంలోనికి వారు ఎక్కడైనా మచ్చుకు కనబడుతున్నారు అని అంటే వారు పేదరికంతో ఉంటారు, వారు భయాందోళనతో ఉంటారు. ఆ ప్రజలను వెంటనే గుర్తుపడతారు, వీరు నజరేతు వాడు అని. నజరేతు వాడు, నజరేతు చాలా చిన్నది, నజరేతు చిన్న చూపు చూడబడుతున్నది. అయినను ఈ నజరేతులో వాతావరణం మాత్రము ఆ ప్రజలు నివసించడానికి అనుకూలమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఆ ఊరిలో ఉంది. అడవి పూలు, పండ్లు విరివిగా అక్కడ దొరికేటువంటి ఆ ప్రదేశమే నజరేతు. కానీ ఆ ప్రజలను ఎవరు గుర్తించలేదు, ఆ ప్రాంతాన్ని ఎవరు గుర్తించలేదు. అందుకు దేవుడు ఆ నజరేతులోనికి పేరు ప్రఖ్యాతలు లేని, ఎవరు దానిని గుర్తించని ఆ ప్రదేశంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాలని అనుకున్నాడు. ఏమనుకున్నాడు చూడండి. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడినట్లుగా, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడినట్లుగా, ఏడవ అధ్యాయము 14, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కాబట్టి ఈ పట్టణములో లేదా ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో, ఈ కుగ్రామములో, ఈ నజరేతులో ఆయన పుట్టాలని. మరి ఆ నజరేతులో ఎవరి గర్భమున పుట్టాలి అని అంటే కన్య మరియ గర్భమున పుట్టాలి. అందుకు గబ్రియేలు దూతను దేవుడే గలిలయలోని నజరేతు అనే ఊరికి పంపాడు. ఆయన ఎవరు చూడకపోయినా, ఎవరు దానిని పరామర్శించకపోయినా, ఎవరు దానికి విలువ ఇవ్వకపోయినా ఎవరిచ్చారో తెలుసా? దేవుడిచ్చాడు. దేవుడు ఆ కుగ్రామానికి ఒక విలువను తీసుకుని వచ్చాడు. అక్కడికి
గబ్రియేలును దూతను పంపుట ద్వారా ఆ ప్రదేశానికి ఆ దూతను పంపించాడు. చూడండి 27వ వచనములో, ఆ దూత దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి, లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనములో, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ గ్రామము చిన్న చూపు చూడబడుతున్న గ్రామము, అది ఎక్కడో లోయలో ఉన్న గ్రామము, దానికి ఎవరు విలువేని గ్రామము అయినను దానిని చూచిన వాడు దేవుడే. దానిని పరామర్శించిన వాడు దానికి ఒక ప్రత్యేకమైన రూపురేఖలు తీసుకుని రావడానికి, పేరు ప్రఖ్యాతలు ప్రసాదింపజేయడానికి దేవుడే ఎంపిక చేసుకున్నాడు ఆ పట్టణాన్ని. నజరేతుడు, అందులో మంచిది ఏది లేదు. నజరేతులో నుండి మంచిది ఏది రాలేని ఆ పరిస్థితులలో ఒక మంచి వార్త దానిలో నుండి తీసుకుని రావాలని దేవుని ఉద్దేశమైంది. కనుకనే ఆ నజరేతులోనికి దేవదూతను దేవుడు పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి దగ్గరికి పంపారంటే, కన్యక యొద్దకు, యోసేపుకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. 28వ వచనము చూడండి, ఆ కన్యక పేరు మరియా. అంతవరకు ఫుల్ స్టాప్ ఉంది. 28వ వచనములో, ఆ దూత లోపలికి వచ్చి, ఆ దూత లోపలికి వచ్చి, ఒకవేళ నజరేతు అనే ఊరి లోపలికే కావచ్చు, ఆ ఊరిలో ఉన్నటువంటి కుగ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న ఇంటిలో ఉన్నటువంటి ఆమె దగ్గరికి లోపలికి ఆ దూత లోపలికి వచ్చి అనే మాట మనం చూస్తున్నాం. దేవుని దూత నీ ఇంటి లోపలికి, దేవుని దూత మన ఇళ్ళలోనికి, మన నివాసంలోనికి రావాలి అని అంటే అది దేవుని ప్రణాళిక అయి ఉండాలి. ఆ ఊరు లేదంటే ఆ ఇల్లు, ఆ గృహము దేవుని కనుదృష్టి కలిగినదై ఉండాలి. అందుకే ఇక్కడ ఆ దూత లోపలికి వచ్చింది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ నజరేతులో ఇంకెవరు లేరా, కానీ ఆమెనే చూచాడు. కాబట్టి దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరిని గమనిస్తాడు, ఎవరిని పరామర్శిస్తాడు, ఎవరి దగ్గరికి వెళతాడు అని అంటే, ఈమె దగ్గరికి వెళ్ళాడు ఆ దినము. ఆయన ఎవరి దగ్గరికి వెళ్తారు అని అంటే, ఎవరైతే దేవుని వలన, దేవుని చేత, దేవుని కొరకు అవసరమై ఉంటారో వాళ్ళ దగ్గరికే దేవుని దూత పంపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి, ఆ ఇంటిలోనికి, ఆమె దగ్గరికి వెళ్ళడానికి కారణము, ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఆమె పరిశుద్ధురాలు, ఆమె ప్రత్యేకించబడింది, ఆమె పవిత్రురాలు. ఇంకా మనము లేఖన భాగాల్లో గమనిస్తే ఆమె దీనురాలు, ఆమె విధేయురాలు, ఆమె ధన్యురాలు. ఇవన్నీ సంతరింపజేసుకునేటువంటి క్వాలిఫికేషన్స్, క్యారెక్టర్ ఉన్నటువంటిది ఆ కన్యక. అందుకు ఆ ఇంటిలోనికి లోపలికి గబ్రియేలు దేవదూత లోపలికి
వచ్చి ఆమెను చూచినప్పుడు ఆమెలో ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఆమెలో ఏం కనపడతా ఉన్నాయి? ఒక ప్రత్యేకత ఆమె హృదయంలో కనపడతా ఉంది. ఒక ప్రత్యేకమైన జీవితము ఆమెలో ఆయన చూచాడు. ఆమెలో పరిశుద్ధతను చూచాడు. అందుకే ఆమె దగ్గరికి ఆమెను చూచి ఏమని అంటున్నాడో చూడండి. దయాప్రాప్తురాలా నీకు శుభము. మొదట దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఒక గ్రామాన్ని. ఆ గ్రామమును ఎవరు చూసిన వాళ్ళు గారు, ఆ గ్రామాన్ని ఎవరు గౌరవించేవారు గారు, ప్రేమించేవారు కూడా కారు. ఆ గ్రామంలోనికి వెళ్ళి ఎవరిని కూడా ఇతరులు వెళ్ళి పరామర్శించిన వారు కూడా కారు. అలాంటి గ్రామాన్ని మొదట దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి కన్యక దగ్గరికి దేవుడు తన దూతను పంపి, గబ్రియేలు దూతను పంపి ఆమెతో మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము. ఒకవేళ ఈ సమయంలో నిన్ను కూడా ఆ రీతిగానే నజరేతులో ఉన్నటువంటి ఆ కన్య మరియను చూచినట్టుగానే నిన్ను చూడాలి అంటే నీ లోపల ఆమెకున్నటువంటి క్యారెక్టర్ మీకుండాలి, మనకుండాలి. పవిత్రత కలిగినటువంటిది ఆమె, తగ్గింపు జీవితము కలిగినటువంటి ఆమె, దేవుని మాటకు లోబడినటువంటిది ఆమె, దేవుని చేత పంపబడినటువంటి గబ్రియేలు దూత మాటకు లోబడినటువంటిది ఆమె. అందుకు ఆమె గర్భమున శిశువు ఉద్భవించాలనే ఉద్దేశముతో దేవుడు ఈ గొప్ప ప్రణాళికతో ఆమె దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా అని దేవుని దూత నీకు శుభము అని చెప్పటం మనం చూస్తున్నాం. శుభము. ఇప్పుడు మనము శుభము అనే మాటలు ఎక్కువగా మనం వాడుకుంటాం. శుభము అంటే, శుభాలు అంటే ఏంటంటే గ్రీటింగ్స్ అని అర్థం. గ్రీటింగ్స్ అంటే శుభాలు చెప్పడం. క్రిస్మస్ గ్రీటింగ్ చెప్తాం మనం. క్రిస్మస్లో గ్రీటింగ్స్ చెప్పుకుంటా ఉంటాము. ఈ దినాల్లో గ్రీటింగ్స్ చెప్పడంలో ఫ్యాషన్స్ వచ్చేసాయి. ఎట్లా వచ్చాయి? ఆ దినాల్లో ఫ్యాషన్స్ లేవు. ఆ దినాలలో ఫేస్ టు ఫేస్ ఉంది. ఈ దినాలలో ఫ్యాషన్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్ ఉంది, ఫ్రాక్స్ ఉంది. ఈ దినాల్లో మెయిల్ ఉంది, ఈ దినాల్లో మొబైల్ ఉంది, ఈ దినాల్లో ఇంకేమున్నాయి, మెసేజ్లు ఉన్నాయి, మీడియా ఉంది ఈ దినాల్లో. ఆ దినాల్లో మీడియా లేదు. మీడియా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మీడియా దేవుడే ఆ దినాలు. ఎవరికి మీడియా? కుగ్రామంలో ఉన్నటువంటి వారికి, పేదరికంలో ఉన్నటువంటి వారికి, ఎవరు దానిని లెక్క చేయలేని స్థితిలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కన్యకు మెయిల్ ఎవరు? దేవుడే. ఈ రోజుల్లో మనము మెయిల్ పెడతాం, ఈ రోజుల్లో మనము మొబైల్ ద్వారా మెసేజ్లు పెడతాం. అంటే అది ఫేస్ టు ఫేస్ కాదు, ఏమని అనుకుంటారేమని పెడతాం మనం. ఫేస్ టు ఫేస్ పెట్టిందే నిజమైనటువంటి శుభం. ఫేస్ టు ఫేస్ చెప్పిందే నిజమైనటువంటి శుభాలు. ఫేస్ టు ఫేస్ అంటే ముఖము ఎదురెదురు ముఖాలు కలుసుకున్నప్పుడు ఇచ్చేటువంటి, చెప్పేటువంటి, బయలుపరిచేటువంటి, ప్రొక్లైమ్ చేసేటువంటి ఈ గ్రీటింగ్స్, శుభాలు విలువైనటువంటి. ఆంతర్యములో
ఎలాంటి మచ్చ డాగు లేనటువంటి గ్రీటింగ్స్ అవి. ముఖాముఖిగా చెప్తే ఎదురు చెప్పుకోవటం ఫ్యాషన్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక చూడవుగా మొబైల్లోనే హ్యాపీ క్రిస్మస్ అని విష్ యూ హ్యాపీ క్రిస్మస్ని నేర్చుకున్న భాషను కొట్టి పంపుతాము. కానీ నీ ముఖం ఎట్టుందో తెలియదు, నీ మనసు ఎట్టుందో తెలియదు, ఏ ఉద్దేశంతో నీవు గ్రీటింగ్ చెప్తున్నావు అనే ముచ్చట ఎదుటి వ్యక్తులకు తెలియదు. కానీ మెసేజ్ మాత్రం పాస్ చేస్తా ఉన్నా. ఈ దినాలు అలాంటి గ్రీటింగ్ చెప్తా ఉన్నారు. కనబడని, తెలియని, అర్థము కాని, అవగాహన లేని, అనుభవం లేని గ్రీటింగ్స్ చాలా మంది చెప్తా ఉన్నారు. అది గ్రీటింగ్స్ కాదు. కలుసుకొని షేక్ హ్యాండ్ తీసుకొని లేదా ఎదుటి వ్యక్తులకు వందనాలని చెప్పడం, గ్రీటింగ్ చెప్పడం, ఇది నిజమైనటువంటి గ్రీటింగ్స్. ఈ రూపంలో పంపితే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మనసు భేదాలు ఉన్నాయనుకోండి, ఏమైనా అనుకుంటారేమోలే, మన చుట్టాలు కదా, మన బంధువులు కదా, మన రిలేషన్ కదా, చెప్పకుంటే ఏమనుకుంటారో అని కనబడకుండా సెల్ ద్వారా పంపుతారు. కొంతమంది ముఖాలు కనపడవు. అది గ్రీటింగ్స్ అంటారా వాటిని? అవి దొంగ గ్రీటింగ్స్, అవి దోపిడీ గ్రీటింగ్స్, అవి మోసం మాయ చేసే గ్రీటింగ్స్. అవి నిజమైన గ్రీటింగ్, నిజమైన శుభం ఏదంటే ఫేస్ టు ఫేస్. దేవుని దూత కన్యమరియ దగ్గరికి వెళ్ళి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పు. శుభము. ఇదిలో మనము క్రిస్మస్లో ఇంకా 2 వారాలు ఉందనుకుంటాను కదా, 25వ తారీఖు క్రిస్మస్ పండగ. దానికి ముందు మనము చేసేటివన్నీ అన్నివే అడ్వాన్స్. కొంతమంది అడ్వాన్స్ గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. అడ్వాన్స్ కదా, అడ్వాన్స్. ఇక అది తప్పించుకోవడానికి ఆ రోజు ముచ్చట తర్వాత ఎట్లుంటుందో అడ్వాన్స్ గ్రీటింగ్. గ్రీటింగ్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఒక వ్యక్తి జీవితంలో విలువైంది ఈ శుభము. దేవుడే శుభము అంటే అసలు అర్థం ఏంటో తెలుసా మీకు? మంచే కలుగును గాక. శుభము అనగా శుభమస్తు అని అంటారు. శుభమస్తు అంటే నీకు మంచి కలుగును గాక, ఆశీర్వాదానికి సూచన, మేలుకు సూచన శుభం అనేది. అంటే ఎదుటి వ్యక్తి యొక్క మేలును కోరుతున్న దానికి గుర్తు. ఎదుటి వ్యక్తి ముఖము చూసి చెప్పడము శుభము. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా, నేను కూడా ఉన్నాను. మనందరినీ ఆరోగ్యంగా ఉంచింది ఆ దేవుడే అని చెప్పడానికి. నువ్వు మనిషిగా సమాజంలో జీవిస్తున్నావు, నేను సమాజంలో మనిషిగా జీవిస్తున్నాను, మన ఇద్దరము జీవిస్తున్నామంటే ఆయన చేతి చలవే అని చెప్పేది శుభం. దయాప్రాప్తురాల నీకు శుభము అని దేవుని యొక్క దూత, గబ్రియేలు దూత మరియతో చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి శుభాలు చెప్పడానికి గబ్రియేలు దూత మరియతో చెప్పినటువంటి శుభము ఒక ఆశీర్వాదానికి సూచనగా కనబడుతుంది, ఒక మంచి కార్యానికి సూచనగా కనబడుతుంది, ప్రేమకు సూచనగా కనబడతా ఉంది శుభం. ఇది ఒక శుభం. పరిశుద్ధ గ్రంథములో ఇలాంటి శుభాలు చెప్పిన వాళ్ళను ఒక్కసారి మీకు పరిచయం చేయాలని ఉద్దేశముతో ఈ మొదటి శుభము గబ్రియేలు దూత కన్య అయిన మరియకు చెప్పినటువంటి శుభమే దయాప్రాప్తురాల శుభము. ఇది ఆశీర్వాదముతో కూడుకున్నటువంటి
శుభముగా మనము చూడగలుగుతున్నాం. లేదా ఆనవాళ్ళకు సూచనగా, ఆనవాళ్ళతో కూడినటువంటి శుభముగా ఈ శుభాన్ని కన్యామరియ గర్భంలో క్రీస్తు పుట్టడానికి ఈ శుభాన్ని దేవుని దూత చెబుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరొక శుభాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనము. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. సైనికులు ఎవరు? సైనికులు. సైనికులు క్రీస్తుకు చెప్పిన శుభం ఇది. శుభం అంటే అసలు అర్థమైంది మేలేగా, ఆశీర్వాదమేగా, మంచేగా. కానీ ఇక్కడ వీళ్ళు క్రీస్తుకు చెబుతున్న శుభము, యేసు ప్రభువుతో చెబుతున్న శుభం ఎలాంటిదో తెలుసా? కిరీటం పెట్టారు తలకు, ముళ్ళ కిరీటము, రెల్లును కుడి చేతిలో పెట్టారు. యూదుల రాజా నీకు శుభం అంటున్నారు. ఇది దేని కొరకు? ఈ శుభము సైనికులు చెప్పింది దేనికి? క్రీస్తుకు చెప్పిన శుభము దేనికి సూచనగా ఉంది అంటే అపహాసించడానికి. దేనికి? మొదట కన్యామరియకు దేవుని దూత చెప్పింది ఆశీర్వదించబడడానికి, లేదా ఆశీర్వాదానికి సూచనగా ఉన్నటువంటి గ్రీటింగ్స్ తెలియపరిచింది. రెండవదిగా సైనికులు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ముళ్ళ కిరీటము పెట్టి ఆయన చేతికి రెల్లుని ఇచ్చి యూదుల రాజా నీకు శుభము అంటున్నారు. అంటే ఈ శుభం ఎలాంటిది? ఇవన్నీ పెడితే అందరూ ఆయన చూసి ఏమంటారు? అపహసిస్తారు, హేళన చేస్తారు. అపహసించడానికి పలికినటువంటి శుభము సైనికులు క్రీస్తుకు శుభాలు చెప్తున్నారు. ఇది రెండవ శుభముగా మనం చూడగలుగుతున్నాం. అపహసించడానికి శుభాలు చెప్పేవారు ఉన్నారు, హేళన చేయడానికి శుభాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మనసులో ఒకటి పెట్టుకొని లోపల లోపల ఒకటి ఉండి, మనసులో ఒకటి ఉండి బయటికి మాత్రమే బ్రదర్ సిస్టర్ క్రిస్మస్ శుభాలు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ సైనికులు క్రీస్తు ఎదురే ఉన్నారు, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయనను అపహసించడానికి ఆయనకు గ్రీటింగ్ చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ సమాజమా, ఓ స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, ఇలాంటి సమాజము, ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు నేటి సంఘాల్లో, నేటి సమాజంలో, నేటి కుటుంబాలలో, మానవ సమాజంలో లేకపోలేదు. ఆనాడు యేసు ప్రభువారు ఉన్నప్పుడే సైనికులు ఆయనను అపహసించడానికి యూదుల రాజా నీకు శుభము అని చెప్పారు. కానీ పెట్టాల్సిందని వెంటనే పెట్టారు. నీ శుభాలు అట్లున్నాయా? లేదా అట్లా ఉండబోతున్నాయా? శుభాలు చెప్పడానికి సిద్ధపడుతున్నావా నువ్వు? క్రిస్మస్ శుభం చెప్పడానికి, క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పడానికి నువ్వు కానీ ఒకవేళ సిద్ధపడితే ఆ సైనికుల్లాగా నువ్వు ఉండవద్దు. ఆ వ్యక్తికి హాని కలిగించడానికి, ఆ వ్యక్తి కీడు కలిగించడానికి, ఆ
వ్యక్తి జీవితంలో చీకటి బ్రతుకులు చూడాలనే ఉద్దేశంతో నువ్వు ఎన్నడూను నీ లోపల ఒకటి పెట్టుకొని బయటికి కేవలము ఆచార సాంప్రదాయాలతో కూడినటువంటి శుభాలు చెప్పనవసరం లేదు. చెప్తే మంచిగా మంచి హృదయంతో శుభాలు చెప్పాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనములో చూడండి. 26వ అధ్యాయము 49వ వచనము. వెంటనే వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఇది మరీ స్వాద్యం కదా. ఎవరో కాదు 12 మందిలో ఒకడగు యూదా ఇస్కరియోతు కదా. యూదా ఇస్కరియోతు శిష్యులలో ఒకడు. ఆయనతో ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో సంచరించాడు, ఆయనతో ప్రయాణించాడు, ఆయనలో అనుభవాలను అన్ని రంగడించిన వాడు, రుచి చూచిన వాడు. యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభు వారు ఎదురుగానే ఉండగా చెప్తున్న శుభాలు ఎలా ఉన్నాయో తెలుసా? చూడండి. వెంటనే యేసునొద్దకు వచ్చి, మళ్ళీ దగ్గర కూడా వచ్చాడు. నేను చెప్తేనే ఇప్పటి వరకు ఏదైనా చెబితే దగ్గరకు వచ్చి చెప్పాలి కానీ దూరంగా ఉండి సాట్ నుండి చెప్పమాకండి. అట్లాగే దగ్గరకు వచ్చాడు ఈయన. ఇస్కరియోతు యూదా దగ్గరకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. అంత మాత్రం వదిలిపెట్టలేదు. 50వ వచనంలో యేసు గుర్తించాడు, వెంటనే పట్టుకున్నాడు. దేవుడు వెంటనే పట్టుకుంటాడు. నువ్వు ఏ ఉద్దేశంతో, ఏ మనసుతో నీవు శుభాలు చెప్తున్నావో దేవుడు పట్టుకోగలిగిన వాడు, దేవుడు గమనించేవాడు, దేవుడు హృదయ రహస్యాలను చూచే దేవుడు. నీ తలంపులు, నీ ఊహలన్నీ ఆయన ఎరుగు. ఎందుకు తెలుసా? ఆయన నిర్మాణకర్త కాదా? మానవులను నిర్మించిన వాడు కదా, సృష్టి అంతటి చేసిన వాడు. నిన్ను నిర్మించిన వాడు నిన్ను కానకుండునా అంటే చూడకుండా ఉంటాడా? నిన్ను సృష్టించిన వాడు ఆయన. ఆయనకు అన్నీ తెలుసు. నీ అవయవాలు ఎన్నో ఆయనకు తెలుసు. ఎన్ని ఎముకలు ఉన్నాయో ఆయనకు తెలుసు కదా. ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఆయనకు తెలుసు. అందుకే హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహింపగలవాడెవడు? దేవుడు తప్ప. నరమానవుడు నీ హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని ఏ సంకేతము ద్వారా కూడా కనుగోలేరు. అంతెందుకు దైవ సేవకులు ఏమన్నా కనుక్కోగలుగుతారా? దేవుని చేత పిలువబడి ప్రత్యేకించబడి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ సంఘాలను, వ్యక్తులను ఆధ్యాత్మిక పదములో నడిపిస్తున్నటువంటి దైవ సేవకుడు కూడా కనుగొనలేని హృదయాలు ఉంటాయి. ఒకవేళ మనుషులకు మరుగై ఉండునేమో గాని దేవునికి ఏది మరుగై ఉండదు. అన్ని ఆయనకు తెలుసు. రహస్యములు ఎరిగిన వాడు ఆయన. అందుకే ఈ సమయంలో ఇస్కరియోతు యూదా గారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ముద్దు పెట్టుకున్నాను. కాబట్టి ఈ ముద్దు పెట్టుకునేటువంటిది ఎంత దగ్గరకు వచ్చాడు. ఈ శుభం ఎలాంటిదంటే అప్పగించుటకు చెప్పబడిన శుభం. దేనికి? రాను వారికి అప్పగించడానికి,
కొంత డబ్బు తీసుకున్నాడు, బేరం ఆడాడు, ఒప్పంద పడ్డాడు కదా. యేసు ప్రభు వారు రాను వారికి అప్పగించడానికి ఆయన చెప్పిన శుభం ఆయన దగ్గరకు వచ్చి, ఎందుకంటే ఆ దినాల్లో యూదులు అనబడినటువంటి వారు అందరి సెటప్ గటప్పులన్నీ ఒకటే ఉంటాయి. అంటే వారు వేసుకునేటువంటి వస్త్రధారణ అంతా వారి అన్ని కూడా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఎవ్వరు కూడా ఈయన ఫలానా ఆయన గుర్తుపట్టడానికి లేదు. యేసుప్రభు వారు కూడా అలాగే ఆనాడు యూదులు ఏదైతే ధరిస్తారో వాటిని ఆయన ధరించి ఉన్నప్పుడు వారు కనుగొనలేకపోయారు. మనకు తెలుసు కదా, మనిషి లాంటి ఇంకొక మనిషి ఉంటాడని. అట్లాగే ఆ దినాల్లో యూదులలో యూదునిగా యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆయన పట్టుకోవడానికి వీళ్ళకు వశపడలేదు. అందుకు ఒక ఐడెంటిఫికేషన్ కొరకు, ఒక సూచన కొరకు ఆయన పట్టించాలి. నువ్వు యూదా ఇస్కరియోతు, నువ్వు అసలే డబ్బు మీద ఆకాంక్ష కలిగిన వాడవు, ధనాశాపరుడవు, నీకు డబ్బు ఇస్తాను, మాకు క్రీస్తును గుర్తు చెప్పు, మేము వస్తాము ఆయన పట్టుకోవడానికి, చూపించమన్నా. అప్పగించడానికి చెప్పబడిన శుభముగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా, మనము క్రిస్మస్ దినాల్లో మనం శుభాలు చెప్పుచున్నప్పుడు ఎలాంటి శుభాలు మనము చెబుతున్నాము? ఆనాడు గబ్రియేలు దేవదూత మరియ గారి దగ్గరకు వచ్చి, కన్య మరియ దగ్గరకు వచ్చి చెప్పిన శుభము ఆమెకు ఆశీర్వాదాన్ని, ఆమెకు ధైర్యాన్ని, ఆమె ప్రేమను పంచుకున్నటువంటి శుభాలుగా కనబడుతూ ఉన్నాయి. ఆమెను నిజంగా గుర్తించినటువంటి శుభాలుగా కనబడుతూ ఉన్నాయి. గబ్రియేలు దూత చెప్పినటువంటి శుభం అలాగుంది. చివరిగా ఇంకొక శుభాన్ని మనం చెప్పుకుందాం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 9వ వచనములో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనము. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఈ గ్రీటింగ్ లేదా ఈ శుభము యేసు ప్రభువారు శిష్యులతో చెప్పిన శుభం. యేసు ప్రభువారు శిష్యులతో చెప్పిన శుభం ఎప్పుడు అనంటే, ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయడానికి వెళ్ళాడు. సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన లేచి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయ్యో, ఇప్పటి వరకు క్రీస్తుతో మనం ఉన్నాము, ఆయనతో సహవాసం కలిగి ఉన్నాము, ఆయనతో వెళ్ళిన దగ్గరకల్లా మనకు తగినటువంటి ఆహారం దొరికింది, భోజనం దొరికింది, అన్ని అవసరాలు ఆయన ఉంటే తీరినాయి. ఇప్పుడు ఆయన లేడు కదా, ఎట్లా అని ఆందోళన చెందుతూ, భయాందోళన చెందుతూ ఆయనను సిలువ వేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం, గవర్నమెంట్ వారు క్రీస్తు అనుచరులైనటువంటి శిష్యులనేమి, భక్తులనేమి, విశ్వాసులనేమి బెదిరిస్తున్నటువంటి దినాలవి, బాధపరుస్తున్న దినాలు, హింసిస్తున్న దినాలు, ఆందోళనకరమైన దినాలలో భయంతో వారు ఒక ఇంటిలో దాంకొని ఉన్నారు, తలుపులు పెట్టుకొని ఉన్నారు. అప్పుడు ఆయన పునరుత్థానుడై లేచిన తరువాత
ఆయన వారికి కనబడ్డాడు. వారికి కనబడి శుభం, వారిని ధైర్యపరచడానికి, వారిని బలపరచడానికి యేసు క్రీస్తు వారు వారిని ధైర్యపరిచి బలపరిచేటువంటి అభయముతో కూడిన శుభము చెప్పాడు. ఏ శుభమిది? అభయముతో కూడిన శుభం, భయపడవద్దు అని చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, సహోదరి సహోదరులారా, మనందరము గమనించవలసింది ఏంటంటే, ఈ క్రిస్మస్ సందర్భంలో మనం శుభాలు చెప్పుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు ఎలాంటి శుభాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాం. పూర్వకాలము శుభాలు చెప్పడానికి చాలామంది ఎలాంటి ప్రయత్నాలు చేశారంటే, గ్రీటింగ్స్ ఇవ్వడానికి ఒక ట్రీ ఏర్పరిచారు. ట్రీ అంటే చెట్టు, దాని క్రిస్మస్ ట్రీ అని పిలుస్తారు. క్రిస్మస్ ఆరాధన కొరకు గుర్తింపుగా ఉండేటువంటి, క్రీస్తును ఆరాధించడానికి ఒక సూచనగా ఒక ట్రీని ఏర్పరిచారు. ఆ క్రిస్మస్ ట్రీ పెట్టడం జరుగుతుంది. అసలు ఈ క్రిస్మస్ ట్రీకి ఏం పెడతారంటే, కొన్ని బహుమానాలు పెడతారు, అందులోనే గ్రీటింగ్స్ కూడా పెడతారు. గ్రీటింగ్స్ వాటికి కడతారు దారం పెట్టి, అందులో శుభమైనటువంటి వచనాలు, శుభమైనటువంటి మాటలు అందులో పెట్టి ఆ చెట్టుకు, ఆ క్రిస్మస్ ట్రీకి వాటిని కట్టి ఉంచుతారు. త్యాగులైనటువంటి వారు, మనసు నెమ్మది లేని వారు, సమాధానం లేనివారు ఆ క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు బుద్ధి పుట్టినటువంటి ఒక గ్రీటింగ్ను తీసుకుంటారు. తీసుకొని దాన్ని విప్పి, దాన్ని చదివి, దాన్ని చూచి, ఆ వచ్చిన దాన్ని బట్టి వారు హృదయములో బలపడతారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు, తృప్తి పడతారు. అది ఆ దినాల్లో గ్రీటింగ్స్ యొక్క విధానము. ఈ క్రిస్మస్ ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రిస్మస్ ట్రీకి గ్రీటింగ్స్ పెడుతున్నారు. దానికి ముందుగా ఆ ట్రీ ఎక్కడి నుండి వచ్చింది? ఇంగ్లాండ్ దేశంలో 15వ శతాబ్దంలో, అప్పుడు 8వ హెన్రీ రాజు ఇంగ్లాండ్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజు ఏం చేశారంటే, రాజు రాజనీతి కలిగిన వాడై ఉండాలి, రాజ్యంలో ప్రజలందరినీ సుఖ సౌఖ్యాలతో ఏలాలి, ఆ సామర్థ్యము కలిగి ఉన్నవాడే రాజు. రాజు అరాచకమైనటువంటి కార్యాలు కానీ, అవినీతి కార్యాలు కానీ చేయకూడదు. 8వ హెన్రీ 15వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో రాజనీతికి వ్యతిరేకంగా ఒక భార్య ఉండగా మరొక భార్యను వివాహం చేసుకున్నాడంట. ఆ సందర్భంలో అది గమనించిన ఆ దినాల్లో 15వ శతాబ్దంలో దేవుని గూర్చి ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడైనటువంటి థామస్ ఉల్సీ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కంటబడింది, ఆయన చెవిన పడింది ఈ రాజు అవినీతి కార్యం. రాజు యొక్క అరాచక పరిస్థితులు, ప్రవర్తన తెలియగానే ఆ థామస్ ఉల్సీ అనేటువంటి దైవ సేవకుడు, నీ రాజ్యములో అక్రమము జరగకూడదు, అవినీతి జరగకూడదు, అరాచకము జరగకూడదు, రాజనీతికి వ్యతిరేకమైన కార్యములు నీవు కానీ నీ ప్రజలు కానీ చేయకూడదని కదా నీకు రాజ్యాన్ని అప్పగించింది రాజా అని
ధైర్యం చేసి రాజు దగ్గరికి వెళ్ళాడంట. రాజు దగ్గరికి వెళ్ళి, ఇది క్రమము కాదా రాజా, నీకు నువ్వు ఆ చేసినటువంటి రాజనీతికి వ్యతిరేకమైనటువంటి ఆ కార్యము జరిగిస్తున్నావు, నువ్వు దీన్ని ఒప్పుకొని దాన్ని బంధు పెట్టమన్నాడు. అప్పుడు రాజు కోపావేశుడై కోపాద్రేకముతో ఈ థామస్ ఉల్సీ అనేటువంటి దైవ సేవకుని ఏం చేశారంటే అడవిలోనికి పంపించేశారు. ఎక్కడికి? అడవిలోకి పంపించారు. అరణ్యములోనికి వెళ్ళాడు. ఈయన పనంతా దేవుని సువార్త ప్రకటించే పని. ఎక్కడ అరాచకం జరుగుతున్నా, అక్రమం అన్యాయం జరుగుతున్నా ఫేస్ టు ఫేస్ ఖండించే తత్వం కలిగిన వాడు ఈ థామస్ ఉల్సీ అనేటువంటి ఆయన, ఇంగ్లాండ్ దేశంలో. అందుకు రాజు తనను అరణ్యములోనికి తరిమేశారు. అరణ్యములో అనాగరిక ప్రజలున్నారు, అరణ్యములో అడవి జాతుల వారు ఉన్నారు, దేవుని ప్రేమ అంటే తెలియని వారు ఉన్నారు. ఆయన దేవుని సువార్త ప్రకటించే తత్వం ఉంది కాబట్టి ఆ దైవ సేవకుడు అక్కడ కూడా ఊరకలేడు. అరణ్యములోనికి వెళ్ళి బాధపడలేదు, భయపడటం లేదు. కానీ అక్కడ కూడా కొండ కోయ జాతుల వాళ్ళందరినీ ఒక చోటకి సమకూర్చుకొని, అనాగరిక ప్రజలందరినీ ఒక చోటకి, అడవి జాతుల వారందరినీ ప్రేమతో అందరినీ ఒక చోటకి సమకూర్చి అడవిలో దొరికేటువంటి ఒక గుబురు చెట్టును తెచ్చాడంట. కొట్టి అడవిలో దొరికే ఒక గుబురు చెట్టును తీసుకుని వచ్చి ఆ కొమ్మను తెప్పించి అది ఒక చెట్టుగా అలంకరించి దాని చుట్టూ కాయలు అనగా పండ్లు, ఆ అడవిలో దొరికేటువంటి వాటి కట్టి పూలతో దానిని అలంకరించాడంట. అలంకరించి ఉండడము అడవి జాతి వాళ్ళందరూ చూశారు. అరణ్యములో ఆ పని ఆయన చేస్తే వాళ్ళందరినీ పిలిచి, వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ చెట్టు లాంటి దాన్ని తీసుకుని వెళ్ళి వారి ఇళ్లలో పెట్టుకోవటం మొదలుపెట్టారు. అదే క్రిస్మస్ ట్రీ అయింది. అప్పటి నుండి క్రిస్మస్ ట్రీ వచ్చింది. ఏం జరిగిందంటారు? ఇది మంచి జరిగిందా, కీడు జరిగిందా, మేలు జరిగిందా? కాబట్టి గమనించండి, క్రిస్మస్ ట్రీకి కట్టినటువంటి గ్రీటింగ్స్ తీసుకోవడం ద్వారా చాలామంది సమాధానం, సంతోషం, ఆనందాన్ని పొందుతున్నారు ఈ దినాల్లో. అందుకే క్రిస్మస్ సందర్భంలో మన గ్రీటింగ్స్ ఎలాగున్నాయి చూడండి. మొట్టమొదట గ్రీటింగ్ ఒకసారి మనం ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గ్రీటింగ్స్ తెలియపరిచారు. మొట్టమొదట గబ్రియేలు దూత కన్య మరియ గర్భమున శిశువు పుడతాడని చెప్పడానికి ఆమెకు దయాప్రాప్తురాలా అనే మాట ద్వారా ఆమెకు శుభాలు తెలియపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని దూత కన్య మరియతో చెప్పినటువంటి శుభము అది ఆశీర్వాదానికి సూచన శుభముగా చూస్తున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే సైనికులు క్రీస్తుతో చెప్పినటువంటి శుభము ఇది ఆయనను అపహసించడానికి చెప్పినటువంటి శుభము. మూడవదిగా మత్తయి సువార్త 26:49 ఇస్కరియోతు యూదా చెప్పినటువంటి శుభము ఆయనను అప్పగించడానికి చెప్పిన శుభముగా చూస్తున్నాం. నాలుగవదిగా శిష్యులందరూ ఆందోళనతో ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చి మీకు శుభమును సమాధానము కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మనం ఏ శుభాలు చెప్పడానికి సిద్ధపడదాం? ఆనాడు కన్య మరియతో గబ్రియేలు దూత చెప్పిన శుభము ఆమెకు ఆశీర్వాదకరంగా ఉంది. యేసు ప్రభువారు
ఆరోహణమై వచ్చిన ఆయన ఆయన లేచిన తర్వాత పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులందరూ ఆందోళన ఉన్నప్పుడు, భయాందోళన ఉన్నప్పుడు వారికి అభయముతో కూడినటువంటి శుభము చెప్పాడు. మనము ఆశీర్వాదాలకు సూచనగా ఉండే శుభాలు చెప్పడానికి సిద్ధపడుతున్నామా? ఒక ఎదుటి వ్యక్తికి అభయమునిచ్చేటువంటి శుభము చెప్తున్నామా? లేదంటే అపహాసానికి గురి చేసే శుభమా? లేదా అప్పగించడానికి అనుకూలమైన శుభమాది? ఏ శుభాలు మనం చెబుతున్నాము? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం, మనం పరీక్ష చేసుకుందాం. ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తు సందేశాన్ని అందించడానికి ఆయా గ్రామాల్లో తిరిగి, ఆయా గృహాలలో తిరిగి హ్యాపీ క్రిస్మస్ అని మనం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఏ మనసుతో వెళ్తున్నాం? ఆ వ్యక్తికి మేలు కలిగించే శుభము చెప్పడానికి వెళ్తున్నావా? క్రీస్తును గూర్చినటువంటి శుభ సందేశాన్ని, శుభవచనాలు పలకడానికి ఆ ఇంటికి వెళ్తున్నావా? లేదా ఇంకా నీ లోపల వైషమ్యాలు పెట్టుకొని, నీ లోపల బలహీనతలు ఉంచుకొని, కక్షలు విభేదాలు పెట్టుకొని శుభాలు చెప్పడానికి ఆనాడు యూదా ఇస్కరియోతు చెప్పినట్లుగానే, ఆనాడు సైనికులు చెప్పినట్లుగానే మనము శుభాలు చెప్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఇవన్నీ ఎవరి ద్వారా? కన్య మరియ గర్భములో శిశువుగా క్రీస్తు పుట్టడానికి మొదట ఆమెను ఎంపిక చేసుకున్నాడు. ఆమె ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నాడు. నజరేతు చిన్న చూపు చూడబడుతున్నటువంటి ఊరు, ఎవరు దానిని లెక్కించలేని ఊరు, దానిని ఎవరు కూడా గౌరవించే ఊరు కాదది. అందులో మంచి ఏది రాదు. అందులో నుండి శుభము తీసుకుని రావడానికి దేవుని ఉద్దేశమైంది. కాబట్టి ప్రియులారా, మనం ఎలాగున్నాం? ఒకవేళ నజరేతు ఎక్కడో లోయలో ఉంది, ఎక్కడో దూరంగా పడేసినట్టుగా ఉంది, ఎవరు దాని దగ్గరికి ఎవరు వచ్చి పరామర్శించేవారు కాదు. అయినా దేవుడు వచ్చాడు, దేవుడే కనిపెట్టాడు, తన దూతను పంపాడు. నీవు ఆ రీతిగా ఉన్నావా? ఆయన వచ్చినప్పుడు ఆయన చూచి దయాప్రాప్తురాలని శుభాలు చెప్పడానికి అనుకూలమైనటువంటి ఇల్లుగా, హృదయముగా, మనసుగా, తలంపులుగా ఉన్నాయవి. మార్పు అనేది ఉందా? మారు మనసు, పాపక్షమాపణ చెందిన వారి లోపల ఇవేవి ఉండవు. అందరూ సమానమే. ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలు కలిగిన వారై ప్రభువును బట్టి, ప్రభువు కొరకు, ప్రభువును ఇతరులకు తెలియపరచడానికి ఏక మనసు కలిగిన వారై మంచి మనసుతో శుభాలు చెప్పడానికి మనం సిద్ధపడదాం. అప్పుడు ఎదుటి వ్యక్తులకు మేలు, ఆశీర్వాదకరము, అభయము కూడా కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్టుగా మనందరము ఒక్కసారి మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, తల వచ్చండి, కళ్ళు మూసుకోనండి. అందరూ కళ్ళు మూసుకుని మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం. ఎంతో కాలము నుండి క్రైస్తవులమే మనము, ఎంతో కాలము నుండి విశ్వాసులమే మనము. మచ్చుకు అన్ని విషయాలు మనకు తెలుసు, కానీ మనసులో ఉన్న మర్మము ఎవరికి ఎరుక అంటే దేవునికి ఎరుక. కాబట్టి ఆయన అన్ని ఎరిగినవాడు, హృదయ రహస్యాలు తెలిసిన దేవుడై ఉన్నాడు. నీ హృదయం ఎలాగున్నదో ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రభువా, నేను ఆ యూదా ఇస్కరియోతులాగా
లోపల ఒకటి పెట్టుకొని బయటికి మిమ్మలను అప్పగించడానికి యూదా ఇస్కరియోతు శుభాలు చెప్పాడే. నేను ఆ రీతిగా ఉన్నానా ప్రభువా? లేదంటే సైనికులు తలకు ముళ్ళ కిరీటము పెట్టి యూదుల రాజా శుభము అని అన్నారే, లేదా అలాంటి శుభాలు నేను చెప్తున్నానా? అవి రెండు కాకుంటే ప్రభువా, ఆనాడు మరి దగ్గరకు వచ్చి దేవుని దూత చెప్పినటువంటి శుభము నేను ఇతరులకు చెప్పడానికి నాకు నేర్పించయ్యా. ఆనాడు శిష్యులు ఆందోళన ఉన్నప్పుడు యేసు ప్రభువుగా మీరు వచ్చి వారిని అభయముతో కూడిన శుభము చెప్పినట్లుగానే నేను కూడా ఆందోళన ఉన్నవారిని, భయముతో ఉన్నవారిని, నెమ్మది లేని వారికి శుభాలు చెప్పడానికి, ధైర్యపరచడానికి అట్టి మనసు నాకు దయచేయి ప్రభు అని దేవుని సన్నిధిలో మనము పరీక్ష చేసుకుందాం. కాబట్టి దేవుని దూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచినప్పుడు ఆమెలో ఉన్న సుగుణాలు మనం చూచాము. ఆమె నీతిమంతురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె పవిత్రత కలిగింది, ఆమె దీనురాలు, ఆమె తగ్గింపు కలిగిన జీవితం ఉంది కనుక ఆమె దగ్గరికి దేవుని దూత రావటం జరిగింది. నిన్ను దర్శించడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. నీ హృదయాన్ని దర్శించడానికి, నిన్ను చూడడానికి, నీ హృదయములో దేవునికి స్థానం ఇస్తే ఆయన నిన్ను చూచి నీకు శుభాలు చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి ఆయన శుభాలు పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకొని మన హృదయాలు మనం పరిశీలన చేసుకుంటూ, ప్రభువా ఈ క్రిస్మస్ సందర్భాల్లో నేను ఎలాంటి శుభము చెప్పడానికి సిద్ధపడాలనో నాతో మాట్లాడావు ప్రభు. ఇక మీదట నేను పాత జీవితంలో పాత శుభాలకు స్వస్తి చెప్పి నూతన హృదయముతో నీకు అనేకులకు శుభాలు చెప్పడానికి, యథార్థమైన నమ్మకమైన శుభాలు చెప్పడానికి, ఫేస్ టు ఫేస్ శుభము చెప్పడానికి నాకు నేర్పించు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే మా ప్రభువా, ఎవరు చూడని, ఎవరు మా ప్రభువా పేరు లేనటువంటి ఆ గ్రామంలో, మారుమూలున్న గ్రామంలో ఉన్నటువంటి ఆ నజరేతులోనికి మీరే మా ప్రభువా గబ్రియేలు దూతను పంపి అందులో ఏ మంచి రాదు అని అనుకుంటున్నటువంటి ఆ స్థలంలోనే ఒక మంచి శుభాన్ని మీరు తీసుకుని వచ్చినందుకై మీకు వందనాలు. దానికి మా ప్రభువా సాధారణంగా వాడబడినటువంటి కన్యకైన మరియను బట్టి మీకు వందనాలు. ఆమె జీవితాన్ని మా ముందుకు తీసుకుని వచ్చారయ్యా. ఆమె పరిశుద్ధురాలు, పవిత్రురాలు గాను, నీతివంతురాలు గాను ఉండటం ద్వారా ఆమెను దర్శించడం, చూడడం జరిగింది. అటు గొప్ప కార్యం మా జీవితాల్లో జరిగించండి అయ్యా. మేము ఆ రీతిగా ఉన్నామో లేమో పరీక్ష చేసుకునే హృదయాన్ని మా అందరికీ మీరు దయచేయండి మా ప్రభు. ఈ సమయంలో మేము చెప్పేటువంటి శుభాలు ఎదుటి వ్యక్తులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయా, లేదా వారికి హాని కలిగించే శుభాలుగా ఉన్నాయా? మాతో మీరు మాట్లాడిన మాటలు మేము జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో నమ్మకంగా, యథార్థముగాను మేలుకరమైన శుభాలు ప్రతి గృహానికి చెప్పడానికి మాకు నేర్పించుదురని మీ కృపగల హస్తములకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.